హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను. ఒక బేసిన్ తీసుకొని అందులోకి వచ్చి ఒక కాలీఫ్లవర్ అండి, దాన్ని నేను నీట్గా క్లీన్ చేసేసుకొని ఎండలోను క్లాత్ మీద వేసి ఆరబెట్టేసుకున్నాను. అవి తీసేసుకొని ఇందులోకి వచ్చి నేను వేరుశనగ ఆయిల్ తీసుకుంటున్నాను. అదే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఒక పావు కప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా కలపాలి ఆయిల్. ఇలా కలుపుకుంటూ ఇందులోకి వచ్చి 1 స్పూన్ మెంతులును 2 స్పూన్లు ఆవాలు అవి డ్రై చేసుకోవాలి. చేసుకొని వాటిని పొడి చేసేసుకోవాలి. కొంచెం లైట్గా దూరగా వేగేలాగా వేయించుకొని వాటిని పొడి చేసి వేసుకున్నాను. నేను వచ్చి ఆ కప్పుతోటి చిన్న కప్పుతోటి కప్పున్నర కారం తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒక ఫ్లవర్కి 1 కప్పు సాల్ట్ తీసుకుంటాను. ఒక కప్పు సాల్ట్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలా అంతటికి సరిపడా ఉంటుందన్నమాట. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో వచ్చి నేను ఒక ఫ్లవర్ కదా, ఒక ఫ్లవర్కి వచ్చి నేను పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక 6 తీసుకున్నాను. చిన్నవి అయితే మనకి ఒక 10 నిమ్మకాయల వరకు పడతాయి అన్నమాట. ఒక 6 నిమ్మకాయల రసం అండి, 1 కప్పు అయింది. ఆ రసం వేసేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి వచ్చి నేను పోపు వేసుకుంటున్నాను అన్నమాట. ఒక 4 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పోపు అండి. అది వేసుకొని మళ్ళీ మనం వేరుశనగ ఆయిల్ తోటే పోపు పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ ఇంకేమీ వేయవసరం లేదండి. ఇదంతా బాగా కలిపేసుకొని మనం ఒక కంటైనర్ బాక్స్లోకి తీసేసుకోవాలన్నమాట. నేను డబ్బాలో పెట్టుకుంటున్నాను. మొత్తం ఈ డబ్బాలోకి తీసేసుకొని మనం ఒక 3 రోజుల వరకు కదపకూడదండి. 3 రోజులకి అంటే మనకి రెండో రోజుకే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, ఊటంతా దిగి. ఇదంతా కూడా మొత్తం ఇందులోకి తీసేసుకొని బాటిల్ గాలాడుకోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీనికి మూత పెట్టేస్తున్నాను. 3 డేస్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. మొత్తం ఆయిల్ అంతా వచ్చి మనకి పచ్చడి చాలా బాగుంటుందండి. ముక్క అనేది బాగా ఊరుతుంది అనమాట. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.